అందరికీ నమస్కారం అండి. అనాథ పిల్లలకి సాయం చేయలేమా? మోస్ట్ బోరింగ్ టాపిక్, డ్రై టాపిక్ అన్నీ మాట్లాడతాడు ఈయన అనుకోవచ్చు. కానీ మనం కూడా రేపటి రోజు అవసరంలో పడతామండి. ఆ సమస్య మనకు కూడా రావచ్చు, లేకపోతే మనకి బాగా కావాల్సిన వాళ్ళకు కూడా రావచ్చు. రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నాను, దాన్ని బట్టి నేను తీసుకున్న డెసిషన్ కూడా చెప్తున్నాను. మీ సపోర్ట్ అడుగుతున్నాను, కొద్దిగా సపోర్ట్ అంతే. జస్ట్ చాలా కొద్దిగా సపోర్ట్, ₹1 కూడా మీరు ఖర్చు పెట్టని అవసరం లేని సపోర్ట్. అది గుర్తుంచుకోండి. ముందు సపోర్ట్ అనగానే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతారు. పుట్టపర్తి ఆర్డీఓ గారు ఆ మేడం ఫోన్ చేశారండి. 2-3 సార్లు చేశారు. పాపం ఎవరో బాగా తెలిసిన వాళ్ళు, బాగా కనెక్ట్ అయి ఉన్న వాళ్ళు, అనాథ పిల్లలు, ఏమీ లేని వాళ్ళు, వాళ్ళకి చదువు చెప్పించాలి. ఎవరు చెప్తారు? మీరే ఆలోచించండి. ఎవరు చెప్తారు? మనందరం చెప్పించగలమా? మన పిల్లల్ని చూసుకోవడానికే మనం బాధపడుతున్నాం. మన పిల్లల్ని సాకడానికే చాలా కష్టాలు ఉన్నాయి. ఓకే, అందరం చెప్పలేం. అంబానీలు, ఆదానీలు చెప్పించవచ్చు కదా అంటారేమో. వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది? వాళ్ళు చేసేదేదో వాళ్ళు చేస్తున్నారు. ప్రతిదీ వాళ్ళని అడగలేం కదా. ప్రభుత్వం చేయొచ్చు కదా అంటారు. ప్రభుత్వం చేయాల్సింది చేస్తూనే ఉంటుంది. అయినా కానీ కొంతమంది మంచివాళ్ళు, మహానుభావులు, సౌహృదయులు ఈ సాయం చేస్తున్నారండి. అందులో మనం కూడా భాగం కావచ్చు కదా అని మొన్న అనిపించింది నాకు. అక్కడ మాట్లాడిన తర్వాత అనిపించిందండి. సరే, ఆ పిల్లల్ని ఆ స్కూల్కి పంపించాము. అక్కడ వాళ్ళతో, మేనేజ్మెంట్తో నేనే స్వయంగా మాట్లాడాను. ఏ స్కూలు ఏంటి అనేది చెప్తానండి. అనాథ పిల్లలకి అద్భుతమైన, అంటే కార్పొరేట్ రేంజ్లో, కార్పొరేట్ లెవెల్లో స్కూలింగ్ ఇచ్చే స్కూల్స్ ఉన్నాయి. విత్ రెసిడెన్షియల్ అండి. మనమైతే 1,00,000, 2,00,000, 3,00,000 పే చేయాలి. అంత పెద్ద స్కూల్ ప్రాంగణం, అంత మంచి టీచర్లు, అంత మంచి ఎడ్యుకేషన్తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఇక నెట్వర్కింగ్, కమ్యూనికేషన్ అన్నీనండి. అలాంటి స్కూల్స్ ఉన్నాయి మన రాష్ట్రంలో. సరే, అక్కడికి పంపించాను. పంపిస్తే హీల్ ప్యారడైజ్, ఇంకా దాచేదేముంది, తోటపల్లిలో హీల్ ప్యారడైజ్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి రాష్ట్రంలో. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇక్కడ దగ్గరలో ఉంది కదా అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. వాళ్ళనేం ప్రమోట్ చేయట్లేదు. ప్రమోట్ చేసిన ప్రమాదం కూడా వాళ్ళకే. ఎందుకు? పొలమని వెళ్ళిపోతున్నారు పాపం. వాళ్ళు సీట్లు ఇవ్వలేరు కదా. వాళ్ళు మాట అడిగారండి, సార్ ఏదైనా సాయం చేయగలరా అని. అంటే కొంతమంది ఎన్ఆర్ఐలు దాన్ని పెట్టుకొని చేస్తున్నారు. ఎంత ఎన్ఆర్ఐలు అయినా వాళ్ళు సంపాదించాలి, వాళ్ళు కష్టం మీద బతకాల్సిందే. వాళ్ళు కష్టపడితేనే డాలర్స్ వస్తాయి. దాన్ని తీసి వాళ్ళ కుటుంబాలు కొంత కేటాయించుకొని మిగిలింది ఇక్కడ పెడుతున్నారు కదండి. మరి మనల్ని కూడా సాయం అడిగారు. మనమేమో ఏ సాయం చేయలేం. ఎందుకు? మనం ఎక్కడికక్కడే ఆ నెలకి 30,000, 50,000, ₹1,00,000 తెచ్చుకొని, ఈఎంఐలు కట్టుకొని, రెంట్లు కట్టుకొని, అన్నీ ఆ నెల సరిపోతే సేవింగ్స్ కూడా జీరోలో ఉండేవాళ్ళనే అందరం కూడా. ఏదో కొద్దిమంది తప్పించే పరిస్థితి అది. ఇంకా క్రెడిట్ కార్డులకి, అప్పులకి వెళ్లకుండా ఉంటే చాలు అనుకునే వాళ్ళమే కదా. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి దయచేసి. కామెంట్లో మర్చిపోకుండా ఒపీనియన్ చెప్పండి. సో వాళ్ళు అడిగారు. నాకేమనిపించిందంటే, మనకి ప్యాసివ్ ఇన్కమ్ ఏమీ లేదండి. అంటే ఉద్యోగమే, ఫుల్ టైం ఉద్యోగమే, అన్నీ ఇంకా కర్త కర్మ క్రియ అంటాం చూడండి, అన్ని ఉద్యోగమే మనకి. ఆ ఉద్యోగం